హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంటింటి చిట్కాలు చెప్పబోతున్నాను. పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ అయిపోకుండా ఉండాలంటే ఏంటంటే తొడిమలు తీసి పెట్టుకోవాలి. అలా తొడిమలు ఉండి పెట్టుకుంటే మొత్తం కుళ్ళిపోతాయి. పాలు కాసేటప్పుడు పొంగిపోకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి. గిన్నె అంచు ఉంటుంది కదా, దానికి నూనె రాసి పాలు పొంగకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటిదంటే కొబ్బరి పెరుగు ఉంటుంది కదా, కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు. ఉప్పు తొందరగా ఉడకాలంటే, పప్పు తొందరగా ఉడకాలంటే డాల్డా కానీ నూనె వేయాలి, తొందరగా ఉడికిపోతుంది. నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసన రాదు. చేతులు నూనె రాసి పనసకాయ తరిగితే చిగురు అంటకుండా ఉంటుంది. వెల్లుల్లిపాయలు మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచితే అది ప్రాంతానికి రావు. వెల్లుల్లిపాయలు మెత్తగా దంచి కొంచెం నీటితో కలిసి బొద్దింకలు వచ్చే చోట ఉంచితే అది ప్రాంతానికి నీరు రావు. ఎండు కొబ్బరి నుండి కందిపప్పు డబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు. కాకరకాయ ముక్కలను